హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వెనుక పార్ట్ కట్ చేసినాము, ముందు పార్ట్ రెండు వీడియోలు వచ్చేసినాయి మీకు. నెక్స్ట్ ఇక హ్యాండ్స్ అన్నది పెడుతున్నాము, హ్యాండ్స్ కట్ చేస్తున్నా. హ్యాండ్స్ అన్నది ఎలాగా అంటే నేను కొంచెం ఇలా కుచ్చులు కొన్ని కుచ్చులు తీసుకొని, ఇప్పుడు ట్రెండ్ కదండి ఇప్పుడు కుచ్చులు రాశి బూట హ్యాండ్స్ అంట ఇవి. ఈ హ్యాండ్స్ను నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నానో చూడండి. కరెక్ట్ క్లాత్ను ఫోల్డ్ చేసిన చూపి ఫస్ట్ ఎట్లా చేసిన చూడండి. ఇగో ఇలా 2 మడతలు ఉన్నది, ఇలా 2 మడతలను ఇలా 4 మడతలు చేసిన, ఇలా 4 మడతలు చేసిన. 2 చేతులు కదా, 2 చేతులు అన్నప్పుడు 4 మడతలు ఉంటే 2 చేతులు వస్తాయి అన్నట్టు, అదొక గుర్తు. ఇక ఇప్పటిదాకా ఇక సమానంగా కరెక్ట్గా కట్ చేసిన. ఈమె మెజర్మెంట్ అన్నది కరెక్ట్గా ఏం లేదు, నేను అందాలకు పెడుతున్నా. అది బుట్ట హ్యాండ్స్ కదా, అది ఇప్పుడు పెట్టేది కూడా బుట్టనే కదా. పొడువు బుట్ట పొడువు హ్యాండ్స్ పొడువు ఒక్కటే మనకు కావాలి. 10 పెడితే సరిపోతుంది. అది ఎంత ఉందో చూడు ఒకసారి. కరెక్ట్ ఉందా చేతు? కరెక్ట్గానే వచ్చేసింది. మీదికి బుట్టతో లేవను కరెక్టే 10 పెట్టి బుట్ట బుట్ట అంతే అవుతుంది కదా. చూడండి ఇలా కొలత 11 ఉంది. మేము బుట్టతోనే 11 అంటే బుట్ట కాకుండా 10 అన్నట్టు అలా. చూడండి ఇప్పుడు కూడా అలాగే పెడదాము. బుట్ట అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా. ఇది లేదా క్లాత్ బుట్టకు వస్తలేదా? కిందికి పట్టేసుకోవాలి. 10 వచ్చిందా? 10 వచ్చింది. 11 లేదు అంటే నేను కిందికి వదిలేస్తే ఇంచిగా ఇక్కడ ఎప్పు ఈ బట్టన్ పెట్టు. చూడండి ఇది నాకు సరిపోలేదు, సెట్ చేసుకున్నాడు. నేను సన్నగా ఉంటుంది కదా అమ్మాయి అని 80 సెంటీమీటర్లే తీసుకున్నా. పొడుగు చేతులు పెట్టినా సరిపోతుంది 10 అని 80 సెంటీమీటర్లే. కింద థర్మకోల్ బాల్స్ కూడా పెడతా అంటున్నావు కదా, మో చేతుల దాకా వస్తుంది. 10 మీదికి పెట్టు మరి. పుట్టి అవుతుందేమో 10 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలని కట్ చేసుకున్నాను. చూడండి ఇది సరిపోతలేదని ఇలా అటాచ్ చేస్తా అని ఇలా పీస్ని కట్ చేసుకున్నా. ఒక 1 ఇంచ్ తక్కువ పడింది. ఒక 1 ఇంచుకు ఇక ఇలా కుడతాం కదా, ఇలా పెట్టుకున్నాను. దీని నుంచి ఇప్పుడు కొలత పడతా. చూడండి టేప్తోని, ఇక బ్లౌజ్ మెజర్మెంట్ ఏం లేదు. 10 కరెక్ట్గా మీద పెట్టు, కరెక్ట్గా పెడుతున్నా ఫస్ట్. చూడండి 10 కరెక్ట్ ఉంది. ఈ కుచ్చులకు 1 ఇంచున్నర వరకు పెరగాలి. ఇంచున్నర అంటే ఎక్కువనైతే మళ్ళీ ఇంచున్నర ఉంటేనే పెట్టుకున్నా. ఇంచున్నర ఇదేంటి బుట్ట హ్యాండ్స్ కోసం లేవడానికి మంచిగా. ఈడ ఇప్పుడు ఈ లైన్ అన్నది ఒకటి గీసుకోండి. చూడండి ఇది ఈజీ మెథడ్. ఇప్పుడు 10 వరకు ఒకటి గుర్తు పెట్టుకున్నాం కదా మార్కు, ఆ 10దే ఒక లైన్ గీసేస్తున్నా నేను. బుట్ట హ్యాండ్స్ ఎక్స్ట్రా గీస్తలేను. చూడండి ఇది బుట్ట హ్యాండ్స్ది ఇది. ఇప్పుడు ఇది 10 అంటే ఇది మనము 3 తగ్గించాలి. 3 ఇంచెస్ ఇగో ఈ లైన్ నుంచి 3 ఇంచెస్ తగ్గించి సంక పెట్టుకుందాము. ఇలా ఇక ఏ కొలతలు అవసరం లేదండి. ఇలా ఇది 10 పెట్టుకున్నాము, ఈ 3 తగ్గించి ఇలా పెట్టేసుకున్నాం. స్కేల్ తోటి లైన్ చేయి. చూడండి ఇది చంకకు. ఈమె చంక అన్నది ఎంత ఉంటుందో బ్లౌజ్ను కొలుసుకోండి. సంక రౌండ్ కొలుసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఏంది షేప్ చేయాలి కదా. ఇది ఉన్నది కదా, ఇక్కడ నుండి ఇది షేప్ నార్మల్ షేప్ చేసి ఫస్ట్ నార్మల్ షేప్. ఇక 1 ఇంచ్ కదండి, 1 ఇంచ్ తక్కువనే టచ్ కావాలి లైన్కి. 1 ఇంచ్కి తక్కువ టచ్ అయ్యి ఇలా షేప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత బుంగ కోసం ఇగో ఇది లేవాలంటే ఈ నుంచి ఇది మళ్ళీ సంక ఆడికి వస్తుంది. మళ్ళీ సంక కరెక్ట్ అదే ఉంటుంది. ఇదిగోండి షేప్ అన్నది ఇట్లా వచ్చింది. ఇక్కడ నుండి ఇలా వచ్చి ఇగో మన బుంగలు వచ్చేది ఇక్కడ వరకు కుచ్చులు పెడతాం.
కరెక్ట్గా. ఇక చూడండి, మనం ఈ లైన్ గీసే వరకు కుచ్చులు పెడతాము. ఈ నుంచి ఇది సంక, ఇది ఎక్స్ట్రా కుట్లకు. చూడండి ఎంత మనకు పడితే కొంచెం చంక పెలక కొంచెం పడుతుండొచ్చు, అంత ఎక్కువ ఏం పట్టది, సన్నగా ఉంది కాబట్టి. చూడండి ఇలా ఇది 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 అన్నది కరెక్ట్ మిడిల్ పాయింట్. ఇది కుచ్చులు పెట్టడానికి, ఇది బుట్ట హ్యాండ్స్. చూడండి ఇది కూడా చుట్టుకొలత పెట్టి ఇది కూడా కట్ చేసి నీట్గా కొడుతుంది. వాడికి వస్తుంది ఇక వాడికి ఆడికి గీడికి ఇదే తక్కువ ఉంది, ఇంకా నువ్వు ఈడికి కట్ చేస్తావు ఎట్లనే కుట్లకుండే. అంతే, ఇది కూడా ఇటు కట్ చేసి అంతే. ఇది హ్యాండ్స్. ఓకే 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 ఫ్రెండ్స్, రాశి బుట్ట బుట్టను బుట్ట రాశి బుట్ట హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్కి ఓన్లీ హ్యాండ్స్ వరకు ఇది పోట్లీ బటన్స్ ఉంటాయి కదా, పోట్లీ బటన్స్ మనము డబుల్ పాదం మీద ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. మన ట్రెండింగ్లో ఉన్నది ఇప్పుడు. చాలా ఈజీగా, చాలా బాగా కుట్టడానికి, మనకు కొత్త వాళ్ళకు కూడా ఈజీగా కుట్టే విధంగా ఎలా కుట్టాలా అని చూపిస్తున్నాను. మనమైతే ఒక 1 ఇంచ్కి అయితే ఇది మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇవన్నీ పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక థర్మాకోల్ బాల్స్ అయితే తీసుకొని బాల్స్ని కొంచెం క్లాత్లో మనకు ట్రాన్స్పరెంట్ ఉంటే 2 వరుసలు పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే 2 వరుసలు పెట్టుకుంటూ రెడీ చేసుకున్నా. దీన్ని మనం డబుల్ పాదం మీద ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇదైతే ఒక సైడ్ 8, ఒక సైడ్ 8 లాగా పెట్టేసుకున్నాను. పాప సన్నగా ఉంటుంది, మన వీడియోలన్నీ పెళ్లి కూతురు వస్తున్నాయి కదా. అయితే నార్మల్గా పాప లూజ్ 9 ఇంచులు, 9 ఇంచులు కాబట్టి ఇక్కడ వదిలిపెట్టి మధ్యలో పాయింట్ల మట్టుకే పెట్టుకుందాము, కుట్లకు వదిలేసి. ఇప్పుడు నార్మల్గా ఈ క్లాత్ మీద, ఈ లైనింగ్ క్లాత్ మీద మనం బటన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ బటన్స్ పెట్టుకునే విధానము, ఈ థర్మాకోల్ బాల్ ఉంది కదా, ఈ పోట్లీ బటన్స్ రెడీ చేసుకునే పార్ట్ మనకు లెఫ్ట్ సైడ్ అంటే హ్యాండ్స్ ఉండే వైపు, ఇంకా కింది వైపు కాకుండా పైన వైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు మనకు ఫస్ట్ అయితే మన మిషన్ స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత టెన్షన్ అనేది పైకి లేపి దానిపైన కూర్చోబెట్టాలి. అలాగైతే మన బాల్సే కాబట్టి, పల్స్ అట్లాంటివి అయితేనేమో పాదం మీద పడి స్టిచ్ రాదు, బాల్స్ కాబట్టి వస్తుందని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగ పాదం లేపి మళ్ళీ ఇలాగ వేలుతోటైతే గట్టిగా పట్టుకోవాలి. స్లోగా పట్టుకుంటే అయితే మాత్రం రాదు, అది అటు ఇటు జరిగిపోతే నీట్ ఫినిషింగ్ రాదు. ఇలాగ కొంచెం రబ్ చేసుకున్నా పర్వాలేదు, మీకు ఊడిపోతుంది అని అనిపిస్తే. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. మన హ్యాండ్స్ నీట్ ఫినిషింగ్ తోటి పోట్లీ బటన్స్ డబుల్ పాదం మీద ఎలా కుట్టాలనేది మన వీడియో చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల మన వీడియో ముందుకు వెళ్తుంది, ఇంకా వేరే వాళ్ళకు కూడా చూడడానికి వాళ్ళకు కూడా నేర్చుకుంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, కంపల్సరీ లైక్ చేయండి. మన ఛానల్లో ట్రైనింగ్ క్లాసెస్వి నోట్స్ ప్లస్ అన్నీ అవుతున్నాయి. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోనంతా సెర్చ్ చేయండి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఒక్క చేతికి 8 వస్తున్నాయి. కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదైతే కట్ చేసుకోవాలి.
ఇలాగా. నెక్స్ట్ ఇంకో హ్యాండ్స్కి వేసుకుందాం. ఈ హ్యాండ్స్ కూడా మనమైతే మార్క్ 1 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ స్టిచ్చింగ్కి వదిలేద్దాము. మధ్యలో ఉన్న 9 ఇంచెస్కి 1 ఇంచ్ అయితే మార్క్ వేసుకోవాలి. ఎయిట్ ఇంచెస్ ఉంటుంది. ఈ 8 ఇంచ్ల 8 అయితే పెట్టుకుందాం. ఇదైతే ఇటు సైడ్ పెట్టుకోవాలి, కింది వైపు కాకుండా మనకు ఉల్టా పోవాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. కొంచెం కష్టం అనిపిస్తుంది కొత్త కుట్టే వాళ్ళకు, కొంచెం గుడుతుంటే ప్రాక్టీస్ అయిపోతుంటుంది. ఒకటి ఇది టెన్షన్ లేపి పట్టుకోవడమే కొంచెం కష్టము. కాదు అంటే మనకు ఇలా సూదికి పెట్టుకొని కూడా ఇలా పెట్టుకొని కూడా పట్టుకోవచ్చు. ఇలాగా జరగకుండా ఉంటుంది. చాలామంది అలాగే చేస్తున్నారు. ఈ క్లాత్లంతా ఏమి రాకుండా మీరు ఫస్ట్ కుట్టు కూడా ఇంకొక కుట్టు వేసుకున్నా ప్రాబ్లం ఉండదు, మంచిగా వస్తుంది. మళ్ళీ మనం హ్యాండ్స్ కూడా టెన్షన్ 100 వదులుకుంటూ పెట్టుకుంటూ ఎలాగొస్తున్నామో అలా పెట్టుకోవాలి. మళ్ళీ దానికి కూడా రిస్క్ అయిపోతుంది, ఎడ్జ్కి వచ్చేస్తే ఊడిపోతుంది. ఇలాగైతే కుట్టుకోవాలి. ఫస్ట్ కుట్టుకున్న తర్వాత ఇలాగా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది ఉల్టా సీదా చూసుకోవాలి. ఇది ఉల్టా ఉంది కదా, సీదా వైపు దీనిపైన పెట్టాలి. పెట్టి మనకు కనబడే విధంగా ఈ సైడ్ తిప్పుకోవాలి. ఈ సైడ్ తిప్పి మనకు ఈ బ్లౌజ్ మెజర్మెంటు నీ పార్ట్స్ సరిపోతున్నాయా లేవా చూసుకున్న తర్వాత మనం అంచు వైపున కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని క్లాత్ ఇలాగే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కుట్టుకుంటూ రావాలి. మనకి ఇక్కడ బాల్స్ తగిలినప్పుడల్లా క్లాత్ కొంచెం ఇబ్బంది అవుతుంది, అటు ఇటు జరుగుతుంది. అది కాకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇక్కడికి రాగానే టెన్షన్ లేపుతూ దానిపైన థర్మకోల్ బాల్ల మీద ఎక్కించిన తర్వాత మళ్ళీ టెన్షన్ దించాలి. ఇట్లనే ఇది కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉల్టా సీదా మీద ఈ సీదా ఇది బోర్లించాలి. అక్కడిక్కడ క్లాత్ సరిపోతుందో చూసుకొని పెట్టుకొని దీనిపైన ఇది కుట్టుకుంటూ రావాలి. కానీ చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా మీరు వేసుకొని చూడండి. కొంచెం మనం బ్లౌజ్ కుట్టేదానికంటే ఒక ½ అన్ అవర్ ఎక్కువ కుడతాము. ½ అన్ అవర్ డబ్బులు తీసుకోవాలి. మీరు ఇంట్లో కూర్చుండే మనీ ఎక్కువ, వాళ్ళకి కొంచెం ఐడియాస్ ఇస్తూ ఇలా రెడీ చేస్తూ ఒక 50 రూపాయలు ఎక్కువ తీసుకున్నా 100 రూపాయలు ఎక్కువ తీసుకున్నా ఇస్తారు. కానీ బోటిక్ మోడల్లో ఫినిషింగ్ వచ్చేస్తుంది.
ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసింది. ఇలా రెడీ అయిపోయింది కదా, దీనిపైన కుట్టేయాలి ఇప్పుడు. అనుగుడు కుట్టు మొత్తం మీద వేసినా సరే మళ్ళీ వేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇలాగే స్టిచ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనదైతే పోట్లీ బటన్స్ హ్యాండ్స్కి ఎలా పెట్టుకోవాలి డబుల్ పాదం మీద అయితే రెడీ అయిపోయింది. మన వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.